చెప్పాను. నోరారా అమ్మా అని పిలవకుండా మమ్మీ అని ఆ పిలుపు ఏమిట్రా? ఈ మోడల్ పిలుపు నీకు అర్థం కాదులే. ఇంతకీ ఇక్కడ ఉన్నావు? పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను. పద ఇంటికి వెళ్దాం. ఇప్పుడు టైం లేదు మమ్మీ, చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. అదేమిట్రా అంత దూరం నుంచి వచ్చి 4 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా? 4 నిమిషాలు కూడా ఉండడానికి తీరలేదు మమ్మీ. హైదరాబాద్ లో ఉంటే 4 నిమిషాల్లో 4 లక్షలు సంపాదించవచ్చు. కన్నతల్లికి తన పిల్లల్ని కన్నారా 4 రోజులు చూసుకోవాలి ఉండదా రాము? 25 ఏళ్ళు చూసావు కదమ్మా, కొత్తగా ఇప్పుడు ఏం చూస్తావు? తల్లి దగ్గర 4 నిమిషాలు ఉండలేదు అని అసలు ఎందుకు వచ్చినట్టు? తల్లి రుణం తీర్చుకుందామని వచ్చాను. చిన్నప్పటి నుంచి నువ్వు నాన్న నా కోసం ఖర్చు పెట్టిన సొమ్మంతా అన్నా పైసలతో తీర్చేద్దామని వచ్చాను. ఇప్పటి వరకు 3,30,000 రూపాయలు అయింది. ఇదిగో చెక్కు, తీసుకో. తల్లిదండ్రుల ఆత్మీయతకు విలువ కట్టావన్నమాట. అంతకన్నా ఏం చెయ్యాలి? అన్నీ సరిగ్గా లెక్క వేసావా నాయన? ఏదీ మర్చిపోలేదు. అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నేను 9 నెలలు మోసినందుకు కన్నతల్లి కడుపుకి ఎంత అద్దె వేశావు? 3 సంవత్సరాలు పాలిచ్చి పెంచాను. ఆ పాలకి ఎంత ఖరీదు కట్టావు? పసివాడిగా ఉన్నప్పుడు ఆశ్రయించుకోకుండా అన్ని సపరీగా చేశాను. ఆ సేవలకి ఎంత చార్జీ వేశావు? నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు కన్నీరు కార్చాను. ఆ కన్నీటికి ఎంత ధర పెట్టావు? అమ్మగా ఆత్మీయతను పంచాను. దాని ఖరీదెంత? ఐఎమ్ సారీ మమ్మీ, ఇవి మర్చిపోయాను. వాటన్నిటికీ మరో 3 లక్షలు ఇస్తున్నాను. ఇందా చెక్కు, తీసుకో. ఈ డబ్బుతో మా రుణం తీర్చేసావన్నమాట. పూర్తిగా? అవును, రుణం తీరిపోయింది. ప్రాణం ఉన్న మనుషులకే విలువ లేనప్పుడు ప్రాణం లేని ఈ కాగితాలు నాకెందుకురా? మమ్మీ, ఇవి చెక్కులు. వాటి విలువ 6 లక్షలు. చించేసావే. చదువు సంధ్యాలని నాకేం తెలుసురా ఆ కాగితాల విలువ? అందుకే చించేశాను. మనుషులు మనసుల కంటే కాగితాలు విలువైనవని ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసిందిరా. వయస్సుతో నీకు మతిపోయేట్టుంది. కన్న